ఇక డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం టూరిజం హబ్గా ఆత్రేయపురం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయటమే ధ్యేయంగా డ్రాగన్ పడవ పోటీలకు సంబంధించి కాయాకింగ్ ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వయంగా కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ ఎస్పీ రాహుల్ మీనా కాయాకింగ్ ట్రయల్ రన్ ప్రారంభించారు. జనవరి 11, 12, 13 తేదీల్లో జరిగే డ్రాగన్ పడవల పోటీలకు సంబంధించి ఆత్రేయపురం మండలం తాడిపూడి వంతెన వద్ద జరిగిన కయాకింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓపీ శ్రీకర్, రెవెన్యూ అధికారులు, కూటమి నాయకులు పులిదిండి నుంచి తాటిపూడి వంతెన వరకు పడవ మీద ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోటీలకు వన్నె తెచ్చే విధంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్వయంగా కయాకింగ్ కార్యక్రమంలో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని, గత సంవత్సరం జరిగిన పోటీలు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరును తీసుకొచ్చాయన్నారు. ఈ సంవత్సరం ఈ పోటీలను మరింత రెట్టింపు ఉత్సాహంతో మరింత బాగా నిర్వహించడానికి సన్నద్ధమయ్యామన్నారు. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓపీ శ్రీకర్, టూరిజం అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు ఇందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. బొబ్బర్లంక నుంచి లొల్లలాకుల వరకు 2.5 లక్షల ఎకరాలు ఆయకట్టకు సాగునీరు అందించే మెయిన్ కెనాల్ ఇక్కడ ఉండడం మన అదృష్టమన్నారు. ఈ కెనాల్లో వాటర్ స్పోర్ట్స్ని, డ్రాగన్ పడవల పోటీలను ఏర్పాటు చేసి భవిష్యత్తులో పెద్ద టూరిజం హబ్గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ తప్పక ఫలిస్తాయన్నారు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సంక్రాంతి సంబరాలను విజయవంతంగా చేయాలని కోరారు. ఇది అడ్డంగా రాలేదు సార్, సైడ్ గా సార్. పడవ పోటీలు ప్రాంతాల్లో చిన్నది ఏంటంటే ఆయన చిన్న పోటీ హైకింగ్ అని ఉంటుంది బోట్ అంత ఉన్నారు. మేము కూడా చిన్న అది బాల్తో పడింది, వార్త పడింది, ఫోటో తీసుకుని అడుగు చేస్తారేమని చెప్తున్నాను. పెడతాం అంటే అసలు లేదంటే చిన్నది వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో యాజ్ పార్ట్ ఆఫ్ మనకి సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనకి ఇక్కడ ఆత్రేయపురంలో లొల్ల లాక్స్ దగ్గర నుంచి ఈ వాడపల్లి సరౌండింగ్ ఏరియాస్ మొత్తం కూడా మనకి బీయింగ్ ఇట్స్ సంక్రాంతి యాజ్ స్టేట్ ఫెస్టివల్ అది మన గవర్నమెంట్ నుంచి డిక్లేర్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ లోకల్లో ఉన్న ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో కండక్ట్ చేస్తున్నారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ, ఎస్పీ, డిఎస్పీ వాళ్ళందరూ కూడా ఇట్స్ కోఆర్డినేషన్ ఎఫర్ట్తో ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నాం. సో 11th, 12th and 13th 3 days షెడ్యూల్ చేస్తున్నారు. అందులో 11th విల్ బి స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి, 12th and 13th విల్ బి డ్రాగన్ బోట్స్, మన కయాకింగ్ కావచ్చు, కెనోయింగ్ కావచ్చు, సో ఈ వాటర్ స్పోర్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ లోలా లాక్స్ దగ్గర కూడా కొన్ని యాక్టివిటీస్, జెట్ స్కీస్ అవి పెట్టడం జరుగుతుంది. ఇందులో ఫుడ్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్. అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని రంగోలీ కాంపిటీషన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ 3 days విల్ బి ప్రాపర్ సెలబ్రేషన్ యాక్టివిటీస్ ఉంటాయండి ఈ ఏరియాస్లో. సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ, ఆల్ ఆర్ ఇన్వైటెడ్. సో కమ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్ అండ్ మేక్ దిస్ ఈవెంట్ a proud achievement for every one of us and enjoy the Sankranti festivity. Thank you. సార్ మీరు ఇప్పుడు ఇట్స్ ఫైన్. అంటే ఇంత పొద్దున చలిలో వాటర్లో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. సో డెఫినెట్గా ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టేక్ పార్ట్ ఇన్ దీస్ యాక్టివిటీస్. డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో దీంతో అట్లీస్ట్ ఐ వాంట్ సమ్ గైస్ టు ఇన్స్పైర్ అండ్ గెట్ ఇన్ టు దిస్ యాక్టివిటీ. థ్యాంక్ యూ సార్. స్విమ్మింగ్ పోటీలు, డ్రాగన్ పడవల పోటీలు 11, 12, 13 తేదీల్లో ఏర్పాటు చేయడం, దానికి స్ఫూర్తిదాయకంగా మన జిల్లా కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు, జిల్లా ఎస్పీ గారు రాహుల్ మీనా గారు ఇరువురు కూడా స్వయంగా పాలు పంచుకుని ఈ పోటీలకు వండి తెచ్చే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా వారు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగాను, సంతోషంగాను ఉంది. గత సంవత్సరం యొక్క జరిగినటువంటి ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని, పేరును తీసుకొచ్చాయి. ఈ సంవత్సరం మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇంకా బాగా చేయాలనే ఆలోచనతో అన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, ఇతర టూరిజం అధికారులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కమిటీ వారు, ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి నేతలు కూడా సహకరిస్తూ ఉన్నారు. రేపు 11, 12, 13 తేదీల్లో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. బొబ్బర్లంక నుంచి లొల్లలాకుల వరకు మెయిన్ కెనాల్ 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేటటువంటి చాలా మంచి కెనాల్ ఇక్కడ ఉండడం మన అదృష్టం. ఆ కెనాల్లో వాటర్ స్పోర్ట్స్ని, ఈ డ్రాగన్ పోటీలు పడవల్ని, స్పీడ్ బోట్లని, జెట్ స్కీల్ని అన్నీ కూడా భవిష్యత్తులో పెద్ద టూరిజం హబ్గా ఈ లొల్లలాకుల ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయని, దానికి జిల్లా కలెక్టర్ గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు.
టూరిజం డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నారు.